Hello everyone. Today's our class is జాతీయాలు. జాతీయాల్లో ఫస్ట్ వన్ అందవేసిన చెయ్య సమర్థత నైపుణ్యం. అందవేసిన చెయ్య సమర్థత నైపుణ్యం. అడకరెత్తెలో పోక చెక్క సమస్యలతో సతమతం. అండ్ హద్దు వద్దు పరిమితి లేకుండా ఇష్టం ఉన్నట్లు ప్రవర్తించడం. అన్నము పుణ్యము అభం శుభం లేకుండా అమాయకత్వంగా అంటారు కదా. సో అన్నము పుణ్యం అంటే అమాయకత్వం అంటే మంచి చెడ్డలు. ఇల్లు గుల్ల చెయ్యు మొత్తం దోచుకుపోవడం అంటారు. ఇల్లు గుల్ల చెయ్యు అంటే మొత్తం దోచుకుపోవడం. అరటి పండు ఒలిచినట్లు వివరాలన్నీ వివరంగా చెప్పడం. అరచేతి నిమ్మపండు ఏ పనైనా అందుబాటులో ఉంది అని చెప్పేది అరచేతిలో నిమ్మపండు. ఉగ్గు పాలలో పెట్టు చిన్ననాటి నుండి అబ్బిన తెలివితేటలు. కంకణం కట్టుకును దీక్షతో దక్షతతో పనిచేయడం. కంట్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తాం కదా అంటాం కదా, అది ఎదురు చూడడం. కడుపులో పెట్టుకును అల్లారు ముద్దుగా ప్రేమతో చూసుకోవడం ఆదరించడం. ఇవన్నీ కడుపులో పెట్టుకుని కడుపులో చల్ల కదలకుండా ఎటువంటి ప్రయాస లేకుండా ఉండడం. కత్తి నూరుట కోపాన్ని వెళ్ళకక్కడం. ఆక్రోశం అంటాం కదా, ఆక్రోశం ఆవేశం ఇవన్నీ ఏంటంటే కత్తి నూరుట. కన్ను కొట్టు అసూయ అంటే కొంతమందిని చూస్తే మనకి అసూయ వస్తుంది, అప్పుడు కన్ను కట్టు అంటారు. కన్ను కొట్టు ఈర్ష్య ఓర్వజాలతనం. కన్నులు నెత్తికెక్కు గర్వం అహంకారం. కప్పల తక్కెడ చంచల స్వభావం అసమాన తత్వం నిలకడలేనిది. కలగూర గంప అన్నింటినీ ఒకే చోట ఉంచడం. ఇప్పుడు కలగూర అంటాం కదా మనం, అలాగే కలగూర కంప అన్నింటినీ ఒకే చోట ఉంటితే అది కలగూర కంప. కాలికి బుద్ధి చెప్పు భయపడి పారిపోవు. కాలు గాలిన పిల్లే బాధ ఓర్చుకోలేక అటూ ఇటూ తిరగడం అని అర్థం. కొండ పిండి కొట్టు కష్టమైన పనిని సాధించుట. నేతి బీరకాయ పైకి బాగుండి లోన ఏమీ లేనిది, పేరులోనే నెయ్యి కనిపించడం. కొట్టిన పిండి పనిని ఆవలీలగా చేసినట్టు. కొమ్ములు తిరిగిన వాడు ఆరితేరిన వాడు. పెడచెవిన పెట్టు నిర్లక్ష్యం వినిపించుకోకపోవడం. ముక్కు పచ్చలారని చిన్న వయసులోనే మేక వెన్నె పులి మేసకారి గుణం కలది. లోపల క్రూరం భయం అమాయకత్వం ఇలాంటివి కన్నది మేక వెన్నె పులి. మొసలి కన్నీరు అంటారు కదా, కృత్రిమమైన దుఃఖ ప్రకటన. నెక్స్ట్ వన్ రెండు నాలుకలు మాటపై నిలబడేవాడు. ఒకరి విషయాలతో ఒకరికి చెప్పడం వాటివి తీరు మాట్లాడేవాడు. రెండు నాలుకలపై నిల్చోవడం అంటారు కదా, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుని ఉంటారు. రెండు మాటలు అంటే మాటపై నిలబడలేకుండా ఒకరి విషయాలు ఒకరితో చెప్పడం, ఇంకొకరి విషయాలు ఇంకొకరితో చెప్పడం, ఇవి రెండు నాలుకలు. నోటికి తాళం వేయు నోరు మూయించు అని అర్థం. చేతికి ఎముక లేనోడు అంటే గొప్ప దాత అని, వితరణశీలి. తెగేదాకా లాగొద్దు అంటే నష్టం జరిగే వరకు సమస్యను సాగదీయొద్దు, ముందే సాల్వ్ చేయాలంటారు కదా. తెగేదాకా లాగొద్దు, నష్టం జరిగే వరకు సమస్యను సాగదీయొద్దు. తెగేకు కాయ బరువా బాధ్యతను తెలిపేది. ఎంగిలి చేత్తో కాకిని కొట్టడం పిసినారితనం. తేనెలో నీటి బొట్టు చికాకు పరచడం. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్లు చెప్పడం పటాపంచలు చేయడం. అరచేతికో వైకుంఠం ఏ పనైనా అందుబాటులో ఉండడం. అగ్గి బుక్కుట కోపంతో ఉడికిపోవుట. ఉడుంపట్టు గట్టి పట్టుదల. ఒంటికోతి ఏకైక ఒంటరివాడు. కడుపు కుటకుట అంటది, అప్పుడు ఏంటంటారు ఓర్వలేనితనం. కాకి గోల భరించలేని శబ్దాలు. కుడితిలో పడ్డ ఎలుక అంటే అటు ఇటు కాక ఇబ్బంది పడడం. కొంతమంది ఎక్కువ తినేసి కుడితిలో పడ్డ ఎలుకలాగా అటు ఇటు కాక ఇబ్బంది పడుతుంటారు. సో కుడితిలో పడ్డ ఎలుక. కుసమిడిచిన పాము ఉల్లాసం చలాకీతనం. కోడి మెదడు మతిహీనుడు. గాడిద మోత వెట్టి చాకిరి. గోడకేసిన సున్నం తిరిగి రానిది. చచ్చిన పాము ఏమీ చేయలేని స్థితి. చంకలో పిల్లి చెడు శకునం కార్యహాని. చుక్క తెగ్గి పడినట్టు అకస్మాత్తుగా వచ్చుట. చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం. డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలపడ్డం.
నల్లి కట్లోడు బయటికి కనిపించకుండా కీడు చేసేవాడు. నిండు చెరువు సమృద్ధి, నిల్లు నములు సందేహించడం, నూరిపోయి విషయాన్ని బలంగా అందజేయడం, పీనుగు సింగారం వ్యర్థం, పిట్ట కథ సుత్తి డాంబిరం చెవులో పువ్వు. నెక్స్ట్ నక్షత్రకుడు పట్టు వదలని వాడు అనే అర్థంతో వాడతారు. నించు కొన్నది అయిపోయాయి ఖాళీ అవడం అనే అర్థంలో వాడతారు. దడిగట్టు రక్షణ కల్పించు అనే అర్థంలో వాడతారు. నిప్పులు చెలరేగు మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం, అంకితం కావడం, లీనమై పని చేయడం, నిమగ్నమైపోవడం. నైతిక మద్దతు బాధ్యతాయుతంగా ఉండడం, చిత్తశుద్ధి నిబద్ధత మనస్ఫూర్తిగా చేయడం. సాంఘిక దురాచారాలు సంఘపరమైన చెడు ఆరాచాలు, సొంత కాళ్ళపై నిలబడడం, స్వావలంబన స్వయం సమృద్ధి నిరాదంగా బతకడం. శ్రీరామ రక్ష చిరకాల రక్ష భద్రమైన భరోసా అని అర్థం. రూపుమాపడం పోగొట్టుకోవడం ఇవన్నీ మీకు వచ్చినవి.